హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాన్ స్క్వేర్ క్రియేటివ్స్. సో మేమైతే ఈరోజు ఒక గుడికి వచ్చినాము. మీరు చూడడానికి ఎక్సైటింగ్ ఉన్నారా? సో గుడిని చూపిస్తాను, పదండి. సో ఇదైతే కొత్తగా కట్టినారంట. ఈ గుడి మొత్తము స్టోన్ మరి మార్బల్తో కట్టినారంట. చూద్దాము. ఈ గుడి పేరు అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఇట్లుంది ఇది. ఉండండి, వెనకాల చూపిస్తా. అక్కడ రైట్ సైడ్లో మీకు హనుమాన్ స్టాచ్యూ కనిపించచ్చు, అది లాస్ట్లో నేను చూపిస్తా. ఇక్కడ నా రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ మెయిన్ గుడి. సో ముందర ఇంకా గుడులు ఉన్నాయంటే మేము చూడడానికి పోతున్నాము. ఈ గుడిలో యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఇంతవరకు ఇలాంటి డిజైన్స్ ఆ గుడిలో రాలేదు. ఇక్కడ చూస్తుండొచ్చు, ఇక్కడ నందిలు ఉన్నాయి. ఆ నందిలు గుడి స్టోన్లో కార్వ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు నేనైతే ఇలాంటి డిజైన్ ఆ గుడిలో చూడలేదు. చూడొచ్చు మీరు, ఎంత యూనిక్ ఉన్నాయి డిజైన్స్. ఇదైతే హాఫ్ సర్కిల్లో పెట్టి అన్ని నందులు, అన్ని శివలింగాలు చేసి ఇట్లా పెట్టినారు. ఇది శివవార ట్రస్ట్ అంట, ఏమో తెలీదు. ఇది వెనకాల ఒక చిన్న గుడి. ఇది మరీ ఇంకా స్టోన్స్లో కార్వింగ్ వేస్తున్నారు. ఇది యాక్చువల్లీ రికార్డింగ్ అలో లేదు, కానీ మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. ఈయనైతే జై వారాహి ఈయన పేరు అంట, దేవుడు పేరు. ఇట్లా ఈ దేవుడు కనిపిస్తాడు. సో ఇంకొక గుడి ఉంది, అది కూడా చూడడానికి పోదాము. ఇక్కడ అన్ని స్టోన్ కార్వింగ్స్ ఉన్నాయి. ఈడైతే 2 హనుమాన్ కూర్చొని మెడిటేషన్ చేసుకున్న స్టాచ్యూస్ అయితే పెట్టినారు, చూడొచ్చు ఎంత బాగున్నాయి. ఇది ఇంకోటి ఇది. సో ఇంకొక గుడి వైపు అయితే మనం పోతున్నాము. సో చూద్దాము. ఈడ కూడా ఇంకా స్టోన్ కార్వింగ్స్ ఉన్నాయి ఈడ. సో ఈ దేవత పేరు వచ్చేసి వారాహి మాత. ఇట్లా ఈ దేవత కనిపిస్తుంది. సో మనం ఇంకా ముందరికి పోదాము. ఇంకొకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఏంటో లయన్ లాగా పెట్టినారు, తెలియదు. సో నేను చెప్పినట్టు ఇక్కడ హాఫ్ సర్కిల్లో ఇక్కడ శివలింగాలు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాక్ట్ స్ట్రేట్ లైన్లో శివలింగాలకి నంది ఉంది. ఇలాంటి ఐడియాస్ యాడ్ నుంచి వస్తాయో తెలీదు, అంత ఫార్వర్డ్ అయిపోయింది ఇండియా. సో మనం ఇంకా ముందు ఎదిగిపోతాము. ఆడ హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది, నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇంకా మెయిన్ గుడిలో పోతున్నాము మనము. ఆడైతే కెమెరా రికార్డింగ్ అలో లేదు. నేను ఇట్లా బయట నుంచే ఒకసారి అమృతేశ్వర్ శివలింగం స్వామి ఈడట్లా ప్రతిష్ఠించినాడు. అదైతే ఈడ నుంచే ఇంకా చూపిస్తాను. ఆడికి పోతే ఇంకా అలో చేయడం లేదు కెమెరాని. ఒక్కసారి ఈడిని జూమ్ చేసేసి చూపిస్తా. ఇంతవరకే మేము చూపించగలం ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకా మొబైల్ తీసేయమంటున్నారు చూసినట్టే. సో ఈడ ఇంకా హనుమాన్ స్టాచ్యూ దగ్గరకు వచ్చినాము. ఇట్లుంది ఈడ.
ఆడైతే సో హనుమాన్ విగ్రహం కొంచెం ముందరిపోతే నవగ్రహాలు మరి నాగప్పలు ప్రతిష్ఠించారు. సో ఈడ హనుమాన్ స్టాచ్యూ కింద అయితే ఇట్లున్నారు. నవగ్రహాల దగ్గరికి పోయి చూపిస్తాను ఇప్పుడు. ఈడైతే సర్కిల్గా ఈడ హనుమాన్వి పెట్టినారు స్టాచ్యూ కింద. ఇట్లున్నాయి. ఈడ చూస్తున్నారా మీరు? ఈడ ప్లాంట్స్ని ఈడ 2 సైడ్లు నందికి చేసి మధ్యలో శివలింగం లాగా చేస్తున్నారు. వీళ్ళ క్రియేటివిటీ చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.